ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని 34వ వార్డు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల రజకుల కళ్యాణ మండపం వద్ద నుంచి టింబర్ మర్చెంట్ హాల్ వీధి వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. అలాగే 40వ వార్డు టింబర్ మర్చెంట్ హాల్ వీధి నుండి కోట్లింగాలపేట పేపర్ మిల్లు స్కూల్ గేట్ మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. 34వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ పోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో, 40వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన అన్నవరం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఆయా వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ బాణాసంచా పూలవర్షం కురిపిస్తూ ఎంపీకి అఖండ స్వాగతం పలికారు. గడప గడపలోనూ మహిళలు మంగళహారతులిచ్చి విజయ తిలకం దిద్ది నీరాజనాలు పలికారు. ఎంపీ భరత్తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీ యువకులు, ఆయా కుటుంబ సభ్యులు ఉత్సాహం చూపారు. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మురళీమోహన్ ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అప్పుడు టీడీపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యమేనని, మరి ఎందుకు నిర్మాణాన్ని చేపట్టలేదని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత అదంతా మా గొప్పతనమని, ప్రతిపక్షాలు జబ్బలు ఎగరేసుకోవడం వల్ల మీ అసమర్థత ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. టీడీపీ హయాంలో రాజమండ్రి ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చంద్రబాబు కానీ రాజమండ్రి మేయర్లు, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నగరాభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రధాన రాజమండ్రి యొక్క అభివృద్ధిని చరిత్ర పురుషులు నిలిపే విధంగా ఈ రోజున బంగారు గంగరం కూర్చున్నామమ్మా. 300 వ్యక్తి ఫ్యాన్ అఖండ బంగారంతో గెలిపించుకుంటూ కూర్చున్నాము. అరుగమన ముందుకు వచ్చారు. మీ ప్రీతమ నాయకులు, మీ అందరికీ ఆప్తులు. అమ్మలారా, అక్కలారా, మనందరం కూడా ఇంత చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము అంటే మన రాజమహేంద్రవరంలో ఇంతటి చక్కటి యువకుడు, అలాగే ఎక్కడా కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా రాజమహేంద్రవరం ఉంది అంటే మనకి ఓటు వేసి మీరందరూ కూడా భరత్ గారిని ఆశీర్వదించాలి తల్లి. ముందుకు గత 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి, నిద్రపోయిన సూర్యుడు వల్ల కష్టపడుతున్నటువంటి మళ్ళీ మన ముందుకు వస్తే ఇక మీరు ఆలోచించండి, మీ బిడ్డల భవిష్యత్తు ఎంత బాగుంటుందా అనేది. తప్పకుండా మీ ముందుకు వచ్చిన మీ బిడ్డని ఆశీర్వదించండి అమ్మా. మన ఫ్యాన్ గుర్తు ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? మర్చిపోయారా? 140 హామీలు ఇచ్చాడట. మరి ఈ 640 హామీలు మీకు వచ్చినాయో లేవో నాకైతే తెలీదు. ఒక 4 హామీలు వచ్చాయమ్మా. మీ పిల్లలకి ఎవరికైనా వచ్చాయా? జాబులు రాలేదు, పక్కన పెట్టండి. డ్వాక్రా మాఫీ అని చెప్పాడా లేదా? వచ్చిందా డ్వాక్రా మాఫీ? బ్యాంకుల్లోంచి విడిపించద్దు, ఇదిగో బాబు వచ్చేస్తున్నాడు 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 అని చెప్పాడా లేదా? బ్యాంకుల్లో బంగారు విడిపించాడమ్మా? విడిపించాడా? అది కూడా విడిపిగా. ఇంకొకటి ఏం చెప్పాడనంటే, మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. ఆ పథకం తాలూకా ఏంటంటే, ఇంట్లో అమ్మాయి పుడితే 25,000 ఇస్తా, 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తా, 3 అమ్మాయిలు పుడితే 75,000 ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ ఇంట్లో అమ్మాయి పుట్టింది కదా, ఎవరికైనా 25,000 రూపాయలు డబ్బులు వచ్చాయా? అది కూడా రాలే. అంటే అన్ని అబద్ధాలే. నోరు ఇప్పితే అబద్ధం. కుర్చీ ఎక్కేయడం కావాలా? కుర్చీ ఎక్కిన తర్వాత ఏం చేస్తాడమ్మా? మనల్ని కరివేపాకులో తీసి పక్కన పెడతాడు. అవునా కాదా? అవునా కాదా? సరే, చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు కదా, ఆయన్ని అబద్ధాల బాబు అని పిలుద్దాం.
వాస్తవం, చంద్రబాబు కాదు, అబద్ధాలు బాబు. సరే, ఈ అబద్ధాలు బాబుని కాసేపు పక్కన పెడదాం. జగనన్నను తీసుకుందాం. జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పాడు, 18,000 ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? 3,000 రూపాయలు పెన్షన్ వాలంటీర్లతో ఇంటికి పంపిస్తానని చెప్పారు, చేశారా లేదా? మరి వాళ్ళు పాపం అవ్వదాతలు పెన్షన్ పాపం క్యూ లైన్ లో నుంచి తీసుకుంటున్నారే, ఎంత అన్యాయం అండి. ఈ అంతటికి కారకుడు ఎవడండి? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడేనా? ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? క్యూ లైన్ లో. అవి ఇస్తాడో ఎవడో కూడా తెలియదు. అదే జగనన్న వస్తే, జగనన్న అంటే నమ్మకం, అవునా కదా? జగనన్నని నమ్ముతారా? అందరూ నమ్ముతారు కదా జగనన్నని. మరి జగనన్న వస్తేనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. జగనన్న వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది. మరి జగనన్న రావాలి అని అంటే మన గుర్తేందమ్మా? మన గుర్తేంటి? మన గుర్తేంటి? దాన్ని ఎలా తిప్పాలా? ఇలా తిప్పాలా? మరి ఫ్యాన్ ఎక్కడ ఉండాలా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలా? సైకిల్ ఎక్కడ ఉండాలా? సైకిల్ ఎక్కడ ఉండాలా? గ్లాస్ ఎక్కడ ఉండాలా? గ్లాస్ ఎక్కడ ఉండాలా? సింక్ లో ఉండాలి. మరి ఫ్యాన్ కింద కూర్చుంటే హాయిగా ఉంటుందా లేదా? అదే రకంగా జగనన్న నీడలో మనమందరం కూడా హాయిగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఫైనల్ గా ఒకటే మాట చెప్తా. ఇవాళ రాజమండ్రి నగరాన్ని చూసారా? మనం వచ్చిన తర్వాత రాజమండ్రి ఏ రకంగా ఉంది? మారిందా లేదా? మారిందన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. ఏమా నీకు మారలేదా? రోడ్డు మారిందా లేదా? మార్చామా లేదా? ఇవాళ రాజమండ్రి నగరం రూపురేఖలు మార్చాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మేయర్, ఎమ్మెల్సీ 3 పదవులు చేశారు కదా ఈ ఎమ్మెల్యే గారి కుటుంబంలో. రాజమండ్రికి ఒకటైనా చేశారమ్మా? చేశారా? చేశారా? ఎప్పటికీ ఏం చేయాల? మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి వచ్చి నన్ను ఎమ్మెల్యే చేయండి అని అడుగుతున్నాడు. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ అని అడుగుతున్నా? ఇదేమన్నా వంశ పారంపర్యమా? మీకు ఎమ్మెల్యే పదవి అంటే ఎందుకు వెయ్యాలి మీకు ఓట్లు అని అడుగుతున్నా. మీ కుటుంబంలో మీ తండ్రి ఎమ్మెల్సీ చేశాడు, మీ తల్లి మేయర్ చేసింది, మీ భార్య ఎమ్మెల్యే చేశారు. ఈ 3 పదవులు చేసి రాజమండ్రికి ఏం చేశారు నాయన అని అడిగితే దానికి సమాధానం ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? దుడ్డు సున్నా ఏం చేయాల ఊరికి మళ్ళీ పదవులు కావాలని అడుగుతున్నారు. నేను చెప్తా ఉన్నా, నేను రాజమండ్రికి ఫలానా ఇది నేను చేశాను, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది. 2014లో గుర్తున్నాడా? మురళీమోహన్ గారు గుర్తున్నారమ్మా? మర్చిపోయారా? ఆయన ఏమన్నా ఊరికి ఏమన్నా చేశారా? మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు కదా, ఊరికి ఏమన్నా చేశాడా? ఒక పనైనా చేశాడా? ఏమన్నా మీకు ఏమన్నా చేశారా? చేశారా? ఎవరికి ఏం చేయాల? అదే రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రంనాయుడు గారు కూతురు, ఆమె ఏమన్నా చేసిందా మా ఊరికి? కనిపించిందా? కనీసం ఏమన్నా చేశారా? ఏం చేయాల? సరే, ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నాను కాబట్టి ఏదో చేశాను. నేననే వ్యక్తిని నేను
బాధ్యత. ఇవాళ రాజమండ్రి ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆయన కానీ నేను కానీ ఈయన కానీ కోరుకునేది రెండే కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యే ద్వారా, ఈ ఎంపీ ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం మేలు జరిగింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ ఎమ్మెల్యే ద్వారా, ఈ ఎంపీ ద్వారా నా రాజమండ్రికి ఏం అభివృద్ధి చేశారు, ఈ రెండే కోరుకుంటారు ఎవరైనా కానీ. మరి ఇవాళ రాజమండ్రిలో జగనన్న వల్ల, మన వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందింది. అదేవిధంగా జగనన్న గారి వలన ఇవాళ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఉన్నాం. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలి. మళ్ళీ రాజమండ్రి అభివృద్ధి ఆగకూడదు. ఇదే స్థాయిలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఎవరికి ఓటేయాలమ్మా? ఎవరికి వేయాలా? ఫ్యాన్. అమ్మ ఫ్యాన్కి రెండు ఓట్లు ఉన్నాయమ్మా. ఒకటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, మంచి వ్యక్తి, సౌమ్యుడు, కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. అది అలాంటి వ్యక్తి ఎంపీ అవడం వలన ఊరికి మంచి జరుగుతుంది. మరి ఆయన నెంబర్ 3వ నెంబర్ వచ్చిందమ్మా. ఎంపీ గారు నెంబర్ 3 వచ్చింది. గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేయాల. రెండోది, ఎమ్మెల్యే కింద ఎవరు పోటీ చేస్తా ఉన్నారు? మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. వారం వారం అధికారులతో రివ్యూ పెడతాం. వారం అధికారులతో రివ్యూ పెట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇమీడియట్ గా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పెన్షన్ లేని వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుని నేను మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. ఆ మేనిఫెస్టోలో నా ప్రథమమైన లక్ష్యము 24 గంటల పాటు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు కూడా సరఫరా చేయడమే నా లక్ష్యంగా భావిస్తా ఉన్నా. ఈ స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నానమ్మా. అమ్మ మన గుర్తు మర్చిపోకండమ్మా. మన గుర్తు ఏంటి? మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు గిరా తింటామా? ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ మీ బిడ్డ ఖచ్చితంగా రాజమండ్రి యోగక్షేమాలను బాధ్యత తీసుకుంటామని మాట్లాడుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. అమ్మ ఆఖరిగా ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా. మీ అందరికీ కూడా ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. రాజమండ్రిలో రౌడీ షీటర్ అన్న వాడిని రోడ్డు మీద కనబడనివ్వకుండా మొత్తం అందరినీ కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం కూడా చేపట్టబోతానని మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. రౌడీ షీటర్ అనే పదం కనబడినేవును, లేడ్ బ్యాచ్ అనే పదం కనబడినేవును, గంజాయి బ్యాచ్ అనే పదం కనబడినేవును. మొత్తం అందరికీ కూడా పూర్తిగా కత్తిరించి మొత్తం అందరినీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టించే బాధ్యత కూడా మీ బిడ్డ తీసుకోబోతానని మీ అందరికీ కూడా మాట చెప్తూ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే విశ్వనగరంగా అభివృద్ధి చేసి రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకువస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే విశ్వనగరంగా అభివృద్ధి చేసి రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకువస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఎంపీ భరత్ ప్రజల్లోకి వెళుతున్నారు. అభిమానంతో మహిళలు పెద్ద ఎత్తున వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి చేసిన ఎవరినైనా పార్టీ రహితంగా ప్రజలు అభిమానిస్తారు అనడానికి నగరవాసులు చూపించే అభిమానమే ఒక ఉదాహరణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోనే సమసమాజ స్థాపన సాధ్యమని నమ్మిన సీఎం జగనన్న సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ సుపరిపాలనకు జగనన్న నడుము కట్టారని చెప్పారు. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. పేదల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే ఆదర్శంగా నిలపాలని జగనన్న కలలు కంటున్నారని, అది లక్ష్యానికి చేరువగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని ఎంపీ అన్నారు. రాజమండ్రి అంటే దివంగత వైఎస్ఆర్కు ఎంత ఇష్టమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతే ఇష్టమన్నారు. రాజమండ్రి నగరంలో ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కారానికి అధికారులతో చర్చించేవారని తెలిపారు. నగరంలో ఏ అభివృద్ధి పని ప్రారంభించినా ముందు జగనన్నకు చెప్పడం అలవాటని, భుజం తట్టి ప్రోత్సహించడమే కాకుండా ఏ సహాయం కావాలన్నా చెప్పమన్నారంటే ఈ నగర వాసులపై ఆయనకు ఎంత అభిమానమో వేరే చెప్పనవసరం లేదన్నారు. కరోనా కారణంగా 2-3 ఏళ్లు ప్రజల ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు అందజేయడంపైనే దృష్టి సారించామని అన్నారు. మిగిలిన 2 ఏళ్లలో నగరంలో ఇంత అభివృద్ధి చేశామంటే దానికి ప్రధాన కారణం జగనన్న, ఆ తర్వాత జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితర ప్రభుత్వ యంత్రాంగమే అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో గట్టిగానే తలపడి సాధించారని చెప్పారు. ఒకసారి శాంక్షన్ అయి క్యాన్సిల్ అయితే మళ్ళా అనుమతి రావడం అనేది చాలా కష్టమన్నారు. టీడీపీ హయాంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిందని, అది టీడీపీ పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చేసరికి అది మా ఘనత అని ప్రతిపక్ష టీడీపీ, కేంద్రం నిద్రిస్తేనే పనులు ప్రారంభమయ్యాయని బీజేపీ, ఇలా ఎవరికి వారు డబ్బా కొట్టుకోవడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఎలక్షన్స్ 10 రోజులు ఉంది. 2 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నారు. వాటి గురించి ఒక 5 నిమిషాలు మీకు విశ్లేషణ చెప్తానమ్మా. దాన్ని బట్టి మీరు గారు ముఖ్యమంత్రి అయ్యారు, గుర్తుందమ్మా? మర్చిపోయారా? ఆయన ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? 640 హామీలు ఇచ్చాడు. నేను ఒక 4 హామీల గురించి మాట్లాడతా. ఆ 4 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏం నిలబెట్టుకున్నారో ఒక్కసారి మీతోనే చెప్పించే కార్యక్రమం చేస్తా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జాబ్ రావాలంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. అవునా? మరి బాబు వచ్చాడు కదా, మీకు కానీ మీ పిల్లలకు కానీ జాబ్లు వచ్చాయా? వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా. మీకు వచ్చిందా? రాలా? జాబులు ఎవరికి రాలా. ఇంకొకటి డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు. అందరు డ్వాక్రా మహిళలు ఇక్కడ డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. మాఫీ చేసాడమ్మా? చేసాడా? వెనకాల చేసినట్టున్నాడు. ఏమన్నా చేసాడమ్మా? ఎవరికి మాఫీ చేయలే. అబద్ధం 1 అయిపోయింది, అబద్ధం 2. మూడోది ఏం చెప్పాడనంటే, ఇంట్లో మనం బంగారం బ్యాంక్ లో పెట్టుకున్నాం కదా, ఆ బ్యాంక్ లో బంగారం విడిపించద్దు, బాబు వచ్చేస్తున్నాడు అని చెప్పాడా లేదా? మరి బంగారం విడిపించాడా చంద్రబాబు? విడిపించాడమ్మా? విడిపిలా. 3వ అబద్ధం. ఇంకొకటి, జాబ్ ఇవ్వకపోతే చంద్రబాబు ఏమన్నాడనంటే నిరుద్యోగ భృతి 2000 ఇస్తానని చెప్పాడు. ప్రతి నిరుద్యోగికి ఇస్తాన్నాడు. ఎవరికైనా 2000 చొప్పున ఇచ్చాడమ్మా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మళ్ళీ ఇదొక అబద్ధం. రైతు రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొత్తం మహాలక్ష్మి, నాతో ఉండి అలవాటైంది. మహాలక్ష్మి పథకం, ఇంట్లో అమ్మాయి పుడితే 25,000 ఇస్తా అన్నాడు. 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తా అన్నాడు. 3 అమ్మాయిలు పుడితే 75,000 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? వెనకాల వాళ్ళకి ఇచ్చారా? ఏమ్మా నీకు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలే. ఈ అబద్ధాల బాబు, ఈయన పేరు చంద్రబాబు కాదమ్మా, అబద్ధాల బాబు. ఏం పేరు? అబద్ధాల బాబు. సరే, అబద్ధాల బాబుని కాసేపు పక్కన పెడదాం. జగనన్న దగ్గరికి వద్దాం. జగనన్న హామీలు ఇచ్చాడు, నవరత్నాలని హామీలు ఇచ్చాడు. అందులో మధ్య 4 చెప్తాను. అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదమ్మా? అమ్మఒడి ఇచ్చాడా అంటే చేతులు ఎత్తండి. అమ్మఒడి ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పారు, 18,000 ఇచ్చాడా లేదా?
డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు. ఆసరా ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? అందుకున్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. డ్వాక్రా మాఫీ 4 సంవత్సరాలు. ఆసరా ఇది కాకుండా పెన్షన్ 3000 ఇస్తానని జగనన్న చెప్పాడు. వాలంటీర్ పిల్లలతో ఇంటికి పంపిస్తాను, నేరుగా పంపిస్తానని చెప్పాడు. మరి వచ్చిందా లేదా? వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పెన్షన్ ఇంటికి రావాలి అని అంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? జగన్ వస్తేనే పెన్షన్ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే క్యూ లైన్ కావాలా? ఇంటికి కావాలా? అమ్మా క్యూ లైన్ కావాలా? ఇంటికి కావాలా? ఇంటికే కావాలి. రేషన్ ఇంటికి కావాలా? క్యూ లైన్ కావాలా? రేషన్ ఇంటికి కావాలా? క్యూ లైన్ కావాలా? జగనన్న వస్తేనే రేషన్ ఇంటికి వస్తుంది. జగనన్న వస్తేనే పెన్షన్ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే క్యూ లైన్ మాట పక్కన పెట్టండి. అది ఉంటుందో ఊడిపోద్దో కూడా ఎవరికి తెలియదు. అది మటుకి మర్చిపోబాకండి. చంద్రబాబు నాయుడు వస్తే మీ అందరికీ కూడా సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. 3 సిలిండర్లు ఇస్తాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇస్తే గనక అటొక జన్మభూమి కమిటీ, ఇటొక జన్మభూమి కమిటీ కూడా వచ్చి చెరుకో సిలిండర్ భుజాల మీద వేసుకుని 2 సిలిండర్లు పట్టుకుపోతారు, మీకో సిలిండర్ వదిలేసి. అలాంటి దుర్మార్గులు ఉన్నారమ్మా. మీ అందరికీ కూడా జగనన్న చెప్పిని అన్ని చేశాడు. మరి జగనన్న నిజమేనా? జగనన్న నిజమేనా? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు నాయుడు అబద్ధం, జగనన్న నిజం. మరి మీ ఓటు నిజానికా అబద్ధానికా? నిజం కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి. కావాలా? సరే, అబద్ధం కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి. ఏమా అబద్ధం కావాలా? ఎవ్వరికి అబద్ధం వద్దమ్మా. చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే, నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు జగనన్న ఏదైనా ఒకటి ఇస్తానంటే నేను 2 ఇస్తానంటాడు. జగనన్న ఏదైనా 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానని చెప్తాడు. అంటే వీళ్ళు చూడండి, పోనీ చంద్రబాబు నాయుడు గారు అంటే వయసు అయిపోయింది, 80 ఏళ్ళు ముసలో అయిపోయాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కకు తీసేయండి. ఈయన లోకేష్ అంట అమెరికాలో చదివాడంట. లెక్కల పంతులు గారు అమెరికాలో చదివాడు. ఒక్కళ్ళకంటే 15,000, ఇద్దరికంటే 30,000, ముగ్గురంటే ఎంత 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 అని పక్కన వాళ్ళు అడుగుతున్నాడు. అతనికి తెలియట్లేదు. సర్లే ఏదో ఒకటి చెప్పేద్దామని చెప్పి 90,000 అన్నాడు. అంటే చూడండి ఒకసారి, ఈ లోకేష్ అంట తెలుగుదేశం పార్టీకి భావితరాలకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంట. మనం ముఖ్యమంత్రి కింద చూస్తామమ్మా లోకేష్ ని? చూస్తామా? లోకేష్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఒక్కళ్ళైనా ఉన్నారా? ముఖ్యమంత్రి లోకేష్ కావాలా వద్దా? వద్దంటే ఇలాగ చెప్పండి. ముఖ్యమంత్రి కింద లోకేష్ పప్పు శుద్ధ. అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కింద ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలి. మరి మనకి ముఖ్యమంత్రి కింద కావాల్సిన అభ్యర్థి ఎవరమ్మా? ఎవరు గట్టిగా చెప్పండి. ఎవరు? జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ లో పేద వర్గాలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎవ్వరు కూడా మర్చిపోబాకమ్మా. మరి ఆటో కార్మికుల నిరసన ప్రదర్శనకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. ఆటో కార్మికుల నిరసన ప్రదర్శనకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. టీడీపీ చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దు, జగనన్న ముద్దు అంటూ నినదించారు. శుక్రవారం మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నేత అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక క్వారీ సెంటర్ నుంచి నగరంలోని గోకవరం బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 500 ఆటోలలో ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మీడియాతో మాట్లాడుతూ
వైసీపీ జగనన్న పాలనలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ సహాయం ఇచ్చి ఒక అన్నలా జగనన్న ఆదుకుంటున్నారని అన్నారు. అటువంటిది టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇవ్వడంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టడానికే అన్నారు. తమ జీవనోపాధిని అడ్డుకుంటున్న టీడీపీ చంద్రబాబు గెలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో కార్మికులు అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకం పెట్టి అమలు చేయడం వల్ల చాలా మంది ఆటో కార్మికులు తమ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం అన్నారు. ఇప్పుడు అదే పథకాన్ని ఏపీలో తమ పార్టీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజమండ్రికి వద్దాం ఒకసారి. ఈ రెండు పక్కన పెడితే రాజమండ్రికి వద్దాం. రాజమండ్రిలో మరి ఇవాళ అభివృద్ధి చెందిందా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా? రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. ఏమ్మా మీకు అభివృద్ధి జరగలేదా? ఏనా ఇంత దారుణమా? అందరూ చేతులు ఎత్తండి. అభివృద్ధి జరిగితే చేతులు ఎత్తండి, లేదంటే లేదని చెప్పండి. అభివృద్ధి జరిగిందా? ఇంకా అభివృద్ధి కావాలా? అభివృద్ధి జరగాలా? మరి అభివృద్ధి జరగాలి అని అంటే మీ బిడ్డ భరత్ ఎమ్మెల్యే అయితేనే రాజమండ్రికి అభివృద్ధి జరుగుతుంది. అమ్మ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మొత్తం కంటైన్మెంట్ జోన్స్ అన్ని కూడా మనం తిరిగాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం తిరిగారమ్మా? అసలు ఎమ్మెల్యే గారు కనిపించారా? చూసారా ఎప్పుడైనా? ఎలక్షన్ టైంలో నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. రాజమండ్రికి ఏమన్నా చేశారా? రాజమండ్రి ప్రజలకు ఏమన్నా చేశారా? ఏం చేయలా. మాజీ ఎంపీ గుర్తున్నాడా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? మురళీమోహన్ గారు గుర్తున్నారు, టీవీలో చూసుంటారు. కానీ రాజమండ్రి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. ఊరికి ఏమన్నా చేశారా? ఒకటైనా చేశారా? చేశారమ్మా? మీకేమన్నా చేశారా? మీకేమన్నా ఏమన్నా మీకు చేశారా? ఏమండో మీకు చేశారా? ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలకి ఏం చేయకుండా హైదరాబాద్ లో ఉంటూ ప్రజలతో ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే ఎమ్మెల్యే కుటుంబం ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయర్ 3 పదవులు చేసి రాజమండ్రికి ఏం చేశారో ఒక్కసారి నేను పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కటైనా చేశారా? ఏమా ఒకటైనా చేశారా? 16 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం వచ్చి పదవులు చేసి రాజమండ్రికి ఒక్కటి కూడా చేయకుండా ఇదేదో వంశపారంపర్యంలాగా, ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా నన్ను కూడా ఎమ్మెల్యే చేయండి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. నీ తండ్రి ఏం చేయలేదు, నీ తల్లి ఏం చేయలేదు, నీ భార్య ఏం చేయలేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావు నాయనా? నీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. వడ్డీ వ్యాపారం చేస్తాడా? వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం అమ్మా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. నేను ఇవాళ ఒక్కటే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నానమ్మా. ఒక్కటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఒకవేళ నేను కాకుండా ఇక్కడ ఎంపీ కిందన మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకో, రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? రాజమండ్రి
రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? ఏమ్మా చెప్పండి అమ్మా, మురళీమోహన్ గారు తెచ్చేవాడా? వచ్చేదా? ఏ అక్క వచ్చేవరా? ఫ్లైఓవర్ రాదు. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో కట్టించాం, అది వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఈట్ స్ట్రీట్ వచ్చేదా? పుష్కర్ ప్లాజా వచ్చేదా? న్యూ గార్డెన్ వచ్చేదా? ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ వచ్చేదా? ఆనం కళా కేంద్రం వచ్చేదా? రైల్ జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్ అద్భుతంగా ఉంది, అది వచ్చేదా? దండి మార్చ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు తెచ్చాం, అది వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు తెచ్చాం, అది వచ్చేదా? ఇలాగ నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది. ఈ వీధి అంత పొడుగుంది, నా లిస్ట్ ఇంత పొడుగుంది. మరి ఇంత లిస్ట్ చెప్తున్నానే, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. రాజమండ్రి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. మరి మీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటో బయట పెట్టండి. మీరు రాజమండ్రికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏం చేశారో బయట పెట్టండి. నాది 5 సంవత్సరాలు, మీది 16 సంవత్సరాలు. ఛాలెంజ్ కి సిద్ధమా? ఛాలెంజ్ కి సిద్ధమా? సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు ఓట్లు ఎందుకు వేయాలా? తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. రాజమండ్రిని ఇప్పుడు దాకా ఏమీ చేయకోకుండా వడ్డీ వ్యాపారాలు చేసుకుని సైకిల్ తొక్కుని మీరు రాజమండ్రిలో అడుగు పెట్టారు. 30-40 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం సైకిల్ తొక్కుని అతి సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వడ్డీ వ్యాపారాలు చేసే కదా, చీట్ల వ్యాపారాలు చేసే కదా. ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? అమ్మా నేను ఒక్కటే చెప్తా ఫైనల్ గా, వడ్డీ వ్యాపారస్తుడు మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తా. వడ్డీ వ్యాపారస్తుడు రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఎలా లాగాలని ఆలోచిస్తాడు. నేను వడ్డీ వ్యాపారాన్ని తప్పు పట్టట్లే, కాకపోతే ఒక మాట ఇదే చెప్తా, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్తా. లేకపోతే పదవి పట్టుకుని ఆ పదవిని బట్టి మొత్తం డబ్బు లాగే కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమం అది. మళ్ళీ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. నేను రౌడీ షీటర్లు పెంచుతానంట, నేను బ్లేడ్ బ్యాచ్ పెంచుతానంట, నేను గంజాయి బ్యాచ్ పెంచుతానంట, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. నా పక్కన ఉంటారమ్మా? నా పక్కన ఉంటారా ఎవరైనా? నా పక్కన ఉంటారా? ఎవరి పక్కన ఉంటారు? ఎవరి పక్కన ఉంటారు? వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు పక్కన, చెట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు పక్కన, వాళ్ళ పక్కన ఉంటారు. ఎందుకంటే ఆ డబ్బులు రాకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, గోండాల్ని పంపించి ఆ డబ్బులు వసూలు చేయించే సెటిల్మెంటల్ బ్యాచ్లు వాళ్ళ దగ్గర ఉంటారు, మన దగ్గర ఉంటారమ్మా. నేను ఇవాళ రాజమండ్రి ప్రజలకు అందరికీ మాట ఇస్తా ఉన్నా, రాజమండ్రిలో రౌడీ షీటర్ అనేవాడు లేకుండా చేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రిలో రౌడీ షీటర్ అన్న వాడిని నగర బహిష్కరణ చేస్తానని మాట ఇస్తా ఉన్నా. అతనిలో సత్ప్రవర్తన వస్తేనే ఊరిలోకి అడుగు పెడతారు, లేకపోతే మొత్తం అందరూ కూడా ఊరు బహిష్కరణ చేసే కార్యక్రమం చేపడతానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, చైన్ స్నాచింగ్ ఇలాంటి రౌడీ షీటర్లు అనేవాళ్ళు రాజమండ్రిలో అసలు మచ్చుకు కూడా ఒక్కళ్ళు కూడా కనబడనివ్వకుండా మొత్తం అందరినీ కూడా ఊరు నగర బహిష్కరణ చేసే కార్యక్రమం చేపడతానని రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. చర్చిస్తే ఖచ్చితంగా మీ ఓటు నిజానికి వేయాలి. ఆ నిజమే మన ఫ్యాన్ గుర్తని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనము ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఏందబ్బా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఇంట్లోనే కదా ఉండేది. ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది. సైకిల్ ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? గ్లాస్ సింక్ లో ఉంటుంది. ఫ్యాన్ ఎక్కడ? ఫ్యాన్ ఎక్కడ? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? మరి ఫ్యాన్ ఇంట్లో ఉంటే దాన్ని 5వ నెంబర్ స్పీడ్ మీద తిప్పుదామా? ఫుల్ స్పీడ్ మీద తిప్పుదామా? తిప్పండి అబ్బా, నేను గట్టి తిప్పుతున్నా. మన గుర్తు ఫ్యాన్ అమ్మా. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ జై జగన్.